అంతకుముందు ఒక కానిస్టేబుల్ ఎవరో పాపం ఆమె అమ్మాయి నేను మీ అభిమాని అండి అని చెప్పని పాపం పోయి ఒక ఫోటో దిగి వెళ్ళింది. దానిపైన డిజిటల్ మీడియాలో చాలా విపరీతంగా వెళుతుంది. చూసారా, పోలీసులకు కూడా లెక్కలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటో దిగేసి ఇంక వాళ్ళు రేపు వాళ్ళనేమి నిందితుల్ని అరెస్ట్ చేస్తారు అది ఇదని అంటూ ఉన్నారు. బట్ ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక కానిస్టేబుల్. జనరల్గా వాళ్ళకి అమ్మాయికి అభిమానం ఉండి ఉండొచ్చు, వచ్చి సరే అభిమానం అండి అని చెప్పి ఫోటో దిగి వెళ్ళారు. దానికి అమ్మాయి ఉన్న అభిమానాన్ని చాటుకుని తప్ప ఇంకోటి అయ్యి ఉండదు. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నేరాలు ఘోరాలలో అధికారుల యొక్క పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఈ కానిస్టేబుల్ పాపం అమ్మాయి లాంటి వాళ్ళ మీద దాని అమ్మాయి మీద చర్యలు తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అంత అవసరం లేదేమో, వాళ్ళ గురించి అంత చర్చ కూడా అవసరం లేనటువంటిది అభిప్రాయంగా చూడాలి అని చెప్పని అనుకోవాలి. అంటే ఇక్కడ కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, మీరు ఎలాంటి ఫోటో దిగండి మేము చెప్తామని చెప్పని వాళ్ళు వెనకుండా పంపిస్తుంటారు అనమాట. ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి ఒక గేమ్ నడుస్తూ ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుస్తూ ఉండిద్ది. ఆయన వెళ్తూ ఉంటారు, ఒక లేడీ పరిగెత్తుకుంటూ వస్తుండిద్ది, ఆయన బస్సు ఆగి దిగుతాడు, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేదని ఆయన్ని సార్ మీరు అసలు అద్భుతం అని చెప్పిద్ది. మరి అలాంటి విన్యాసాలు అవన్నీ మనం గతంలో చూసాం. ఆయన ఎక్కడైతే సభ పెడతారు ఆ సభ దగ్గర చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్లు చేపిస్తుంటారు. అదొక విన్యాసమైనటువంటి పరిస్థితి ఉండిద్ది. ఒక ఆయనతో మాట్లాడటానికి ఒక రెడీగా ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యి 2-3 రోజుల నుంచి ఆమె అక్కడెక్కడో ఉండిద్ది అనమాట. కరెక్ట్గా ఆమె దగ్గరికి పోయి మైక్ ఇచ్చి ఆమె చేత మాట్లాడిస్తారు. జగనన్న మీరు చేసిన ఇదేంటన్నని. ఇట్లాంటి డ్రామాలు ఇట్లాంటి అన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి కాలక్రమంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు ఆ పంపించిన వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి పాపం ఆర్టిస్టులు వెనకమాల ఎవరో నుండి ఎడితే అలా వచ్చి ఉండొచ్చాము. సరే, అదొక అంశం. మొత్తానికైతే వారు చెప్పిన దాని ప్రకారంగా ఇక అందరినీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరినీ, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నారాయణ దగ్గర నుంచి అందరినీ కూడా మళ్ళీ జైల్లో పెట్టేసి తన పని తను కొనసాగిస్తానంటున్నారు. అంటే ఇప్పుడున్న 164 మంది జైలుకి వెళ్ళాల్సిందే, అంతే కదా. టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరినీ జైల్లో పెడతానని చెప్పేశారు, అంతేగా. మరి అది ఇక అది నాయకుడి యొక్క గొప్పతనం ఏంటి, ప్రతిభ అంటే నువ్వు ఒకరిని పెట్టావు కాబట్టి మేము అందరూ జైల్లో పెడతానని చెప్పని బెదిరించడం గొప్పతనంగా చూడాల్సి వస్తుంది. ఏంటో ఇది వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి గుర్తు అంటే సరే, పట్టాభి గారు అప్పుడు ఏదో అన్నారు, దానికి రకరకాలుగా వచ్చి ఏదో అన్నారు. ఏంటండి బోషడీకే అన్నాడండి. బోషడీకే అని అంటే అది ఆ పదం అని చెప్పని ఏది ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బయట అయ్యింది. పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు బోషడీకే అని తిట్టాడు. బోషడీకే అంటే ఏమిటో తెలుసా? ముఖ్యమంత్రిని కొడక అని. ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు అందరికీ కూడా కడుపు మండగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు సురేష్ గాని ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు, నువ్వు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? ఈ పాలేరు గారిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర. ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. జగన్మోహన్ రెడ్డి గారే పాపం అడుగుతున్నాడు, బోషడీకి అంటే అసలు మీకు ఏందో తెలుసా అని చెప్పని ఆయనే క్లాసులు చెప్తున్నాడు. బోషడీకి అంటే మీరు అనుకున్నట్టు అదేదో మామూలు పదం కాదు అని చెప్పి ఈయన డిక్షనరీలో రాసుకున్నటువంటి ఈయన తయారు చేసుకున్న ఒక పదాన్ని చెప్తా ఉన్నారు, అంతే తప్ప అది కూడా ఒకసారి ఎప్పుడో లాస్ట్
ఆ సంఘటన జరిగిన తర్వాత ఆగస్టు 15 సందర్భంగాను ఏమో పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అవును, సభలో బోషడీకే అంటే పదం అంటే ఇది అని చెప్పారు. అవును. నిజంగా ఎవరైనా ఆ పదాన్ని పదే పదే చెప్పుకుంటారు, నన్నెట్టన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంత అలా మాట్లాడుకోవడం అని అంటేనే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అసలు మరి ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఆలోచన విధానం ఏంటో, ఆయన అంతరార్థం ఏందో తెలియదు. కానీ అంటే ప్రజల నుంచి సింపతి, సానుభూతి పడిన ఓహో ఇలాంటి పదం, ఆ పదానికి నిజంగా అది అర్థం కాదు. ఆ అర్థం కానటువంటి పదాన్ని నన్ను ఇంత పెద్ద బూతు తిట్టారని చెప్పి ప్రజలకి చెప్పి దాని మీద సానుభూతి పొందేటువంటి ఒక ప్రయత్నం కోసం ఇంత చివరికి అలాంటి పదాన్ని వాడుకొని అలాంటి రాజకీయానికి దిగజారాల్సినటువంటి అవసరం లేదేమో.